భౌగోళిక పరంగా తలెత్తిన సమస్య వల్లే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చాల్సి వచ్చిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోటి క్యాంపు కార్యాలయంలో 150 మంది బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రం రాయచోటిలోనే కొనసాగించాలని జగన్ చెప్పగలరా అని వైసీపీ నాయకులను మంత్రి ప్రశ్నించారు. కేంద్రాన్ని తరలించిన తర్వాత ఈరోజు ఉద్యమాలు చేస్తాం, సుప్రీంకోర్టుకు పోతాం, హైకోర్టుకు పోతాం అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు మీరు ఎవరైతే కౌంటర్ ఫైల్ చేశారో ఆ కౌంటర్ ఫైల్ కూడా మీ అధ్యక్షుడు, మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మదనపల్లి వద్దు, రాయచోటి ముద్దని చెప్పి రాయచోటి అన్నమయ్య జిల్లాకి కేంద్రంగా కొనసాగిస్తామని చెప్పి ఆయన తరఫున మీరు కౌంటర్ వేయగలుగుతారా హైకోర్టులో కానీ పైకోర్టులలో కానీ? నేను అడుగుతున్నా. కేవలం ఇది రాయచోటి నియోజకవర్గ సమస్యగానే చూస్తున్నాం మేము తప్పగా మీలాగా రాష్ట్ర వ్యాప్తంగా రాయచోటి ఎమ్మెల్యేనో రాయచోటి నుంచి గెలుపొందిన మంత్రినో మీరు ఒక భూతంగా చూపించి నా మీద యాగి చేయడం మంచిది కాదు. అలాగే కొందరు నాయకులు ఉన్నారు, నాకు సంబంధం లేని నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, మీకు పోస్టులు రేటింగుల కోసమో లేకపోతే మీరు హైప్ చేసుకోవడమో లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసమో ఒకసారి మాట్లాడితే చూస్తాం, రెండోసారి మాట్లాడితే చూస్తాం తప్పగా మాకు మీకంటే గట్టిగా మాట్లాడే వాక్చాతుర్యం ఉంది. మీకంటే అన్ని విషయాల్లో కూడా మేము కూడా ముందే ఉన్నాం.